ఇప్పటివరకు మనం ఎన్నో వీడియోలు తీసుంటాం ఈ ఛానల్లో, కానీ ఏ వీడియో కూడా ఇవ్వలేని థ్రిల్ ఈ వీడియో ఇస్తుంది. బికాస్ ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఒక మొబైల్ని ఎలా హ్యాక్ చేయాలి, ఏ టూల్ యూజ్ చేయాలి అండ్ పేలోడ్ ఎలా క్రియేట్ అవుతుంది అన్నది మొత్తం ఈ వీడియోలో ప్రాక్టికల్గా చేసి చూపించాను. అండ్ మీరు నిజంగా చెప్తున్నాను, నిజంగా థ్రిల్ అవుతారు. అండ్ లాస్ట్ వరకు ఉండి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అంతే. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. గైస్, ద ఫ్యాక్టర్ టూల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో వీడియో చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. బికాస్ ఆ వీడియోని మీరు చూస్తే కనుక ఈ వీడియో మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అండ్ మనం ద ఫ్యాక్టర్ టూల్లోకి వెళ్ళాలంటే ద ఫ్యాక్టర్ టూల్కి సిడి కమాండ్ ఇచ్చి ద ఫ్యాక్టర్ అని ఇస్తే టూల్ లోపలికి వెళ్తాం. అండ్ ఇక్కడ ఫ్యాక్టర్ అని ఇస్తే ఆటోమేటిక్గా మనం టూల్ లోపలికి ఎంటర్ అవుతాం అన్నమాట. సో కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మనకు ఆప్షన్స్ అయితే షో చేస్తుంది. సో అప్పటి వరకు మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు బయోలో పెడతాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒక్కసారి వెళ్ళి ఇన్స్టాని కూడా విజిట్ చేయండి. అండ్ ఎంటర్. కొంచెం టైం తీసుకుంటుంది గైస్ మీకు, ఎందుకంటే కొంచెం అప్గ్రేడ్ అవుతుంది. సో వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం నెంబర్ 1 గురించి అయితే ఆల్రెడీ మాట్లాడాము. సో ఈ 1 అయితే సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేద్దాం. అండ్ 1ని క్లిక్ చేసుకున్నాక మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఆండ్రాయిడ్ వర్షన్స్కి యూజ్ అవుతుంది కాబట్టి 3 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎల్ హోస్ట్ అంటే మన ఐపీ అడ్రస్ అనేది అడుగుతుంది. సో మనం కాలీ లినక్స్ ఐపీ ఇద్దాం. ఇఫ్ కాన్ఫిగ్ అని ఇస్తే మనకి మన ఐపీ అడ్రస్ అనేది షో చేస్తుంది. సో ఇక్కడ ఉంది చూసారా. సో దీన్ని కాపీ చేసుకోండి అండ్ వెళ్ళండి మళ్ళీ ద ఫ్యాక్టర్ టూల్కి. ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఇవ్వగానే మీకు ఇక్కడ ఉన్న ఐపీ పైన కూడా కనిపిస్తుంది, అది కూడా మీ ఐపీనే గైస్. సో ఇక్కడ పోర్ట్ నెంబర్ 4444 అయితే ఇస్తున్నాను. అండ్ మీకు కనుక కావాలనుకుంటే 9090 ఇవ్వచ్చు. ఈ పోర్ట్ నెంబర్ని 5555 కూడా ఇవ్వచ్చు. సో మీకు నచ్చింది ఇవ్వచ్చు. 5555 9090 ఇచ్చేయండి. అండ్ ఇక్కడ టూల్ నేమ్ అయితే మనం అవుట్పుట్ ఫైల్ నేమ్ అయితే అడుగుతుంది. 012 మాస్క్ అని ఇస్తున్నాను నేనైతే. సో ఎంటర్. అండ్ ఇక్కడ మనకి టీసీపీ సర్వర్ని టీసీపీ పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పేలోడ్కి టీసీపీ అంటే విక్టిమ్ మొబైల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి 3ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎల్ హోస్ట్, ఎల్ పోర్ట్, అవుట్పుట్ ఫైల్ నేమ్, పేలోడ్ మొత్తం అనేది మనకి షో చేస్తుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఆ, 90% అయితే అయిపోయింది. సో ఇక్కడ మధ్యలో మీకు ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. నో ఇచ్చేసింది. అండ్ ఎంటర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ షో చేస్తుంది చూడండి. సో ఏపీకే పేలోడ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఈ సెక్షన్లో అయితే మనకి డౌన్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్లో అయితే సేవ్ అయింది. సో ఫస్ట్ మనం లాస్ట్ వీడియో పాత్ అని ఇచ్చేసాం కదా. సో ఆ సెక్షన్ డాక్యుమెంట్ సెక్షన్లో అయితే క్లిక్ అయింది. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. డాక్యుమెంట్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్. సో ఇక్కడ చూసుకోండి 012 మ్యాక్స్ ఏపీకే అని ఇచ్చాను. సో ఇదే. సో ఇక్కడ మనకి రూట్ యూజర్కి మారాలి. ఇక్కడ పైథాన్ సర్వర్ని అయితే స్టార్ట్ చేయాలి మనము. పైథాన్ 3 -m http.server పోర్ట్ నెంబర్ 8080 అని ఇవ్వచ్చు, లైక్ మీ ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. సో 8080 అని ఇచ్చాక ఇలా అయితే స్టార్ట్ అవుతుంది. సో సర్వర్ అయితే ఆన్లో ఉంది. సో ఇప్పుడు మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళినా లైక్ మొబైల్లో ఎందులోకి వెళ్ళినా కూడా మీకు బ్రౌజర్లోకి అయితే వెళ్ళి మీ ఐపీ అడ్రస్ అయితే ఏదవుతుందో, లైక్ నేను ఇందాక మనం ఇచ్చాం కదా 192. ఈ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇప్పుడు మనము పైథాన్ సర్వర్లో ఇచ్చిన 8080 పోర్ట్ నెంబర్ ఉంది కదా, ఆ పోర్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో
సో ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఈ 3 ఏపీకేలు నేను క్రియేట్ చేసినవి. సో ఇది మన డాక్యుమెంట్ ఫోల్డర్లో ఉన్నాయి. సో insta.apk, fatrat.apk. సో ఈ 3 ఇక్కడ ఉన్నాయి చూడండి. 3 ఇప్పుడు ఈ పేజ్లో అయితే మనకి సర్వర్ రన్ అవుతుంది అనమాట. అంటే మనం ఇచ్చిన ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది మన Kali Linux ఐపీ, పబ్లిక్ ఐపీ కాదు. సో అది మన ప్రైవేట్ ఐపీ. సో ఆ వైఫై నెట్వర్క్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఐపీ అడ్రస్తో టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ సింపుల్గా 15 నొక్కి బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఇందులో 10th నెంబర్ జంప్ టు ఎంఎస్ఎఫ్ కన్సోల్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళాలి. 10 ఇంటి కొంచెం లోడ్ అవుతుంది. సో మీరు కొంచెం టైం తీసుకొని వెయిట్ చేస్తే కనుక మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ వచ్చి స్టార్టింగ్ మెటాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి వస్తుంది. సో ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యాక ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు యూజ్ ఎక్స్ప్లాయిట్ /multi handler అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయాలి. multi/handler క్లిక్ చేయగానే మీకైతే ఇలా అయితే రెడ్ కలర్లో మల్టీ హ్యాండ్లర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఆప్షన్స్ అని క్లిక్ చేయాలి అండ్ ఆప్షన్స్ టైప్ చేయండి. సో ఆప్షన్స్ అని టైప్ చేసిన మనకి ఓపెన్ అవుతుంది. సో ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. సో మళ్ళీ రీట్రై చేస్తాం. ఆప్షన్స్ అని ఇవ్వగానే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు ఎల్ హోస్ట్, ఎల్ పోర్ట్ అన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. సో మనం ఎల్ హోస్ట్ అయితే సెట్ చేయాలి. సెట్ ఎల్ హోస్ట్ అని ఇచ్చి మన ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఎంటర్ చేస్తున్నాను. సో 192.168.1.154 అనమాట. అండ్ ఎంటర్. అండ్ ఎల్ హోస్ట్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు సెట్ ఎల్ పోర్ట్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఎల్ పోర్ట్ 4444 అయితే ఇస్తున్నాను. అండ్ నౌ రన్ అని క్లిక్ చేయాలి. రన్ అని క్లిక్ చేయగానే మనకి ఈ ఏదైతే విక్టిమ్ మొబైల్లో మనం ఈ ఏపీకే లింక్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టాలన్నమాట. ఇన్స్టాల్ చేసా ఇప్పుడైతే నాకు సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేసి పెట్టట్లేను, బికాజ్ ఇది యూట్యూబ్లో అయితే షో చేయలేము కాబట్టి. సో రన్ అని క్లిక్ చేశాను. నార్మల్గా మీకు ఆప్షన్స్ చెప్తాను. అక్కడ ఇన్స్టాల్ చేయగానే మనకి ఇక్కడ రన్ క్లిక్ చేయాలి. అండ్ అక్కడ మొత్తం యాక్సెస్ మొత్తం ఇవ్వాలి. అలో లైక్ పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ ఇచ్చాక మనకి టూల్ అయితే కొంచెం సేపు టైం తీసుకొని ఇలా స్టార్ట్ అయితే అవుతుంది. కొంచెం స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ నుంచి మీకు క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే అక్కడ క్లిక్ చేసి పర్మిషన్స్ ఇవ్వగానే ఇక్కడ షో ఆప్షన్స్ అని కొడితే మనకి బ్యాక్ కెమెరా, లైక్ ఫ్రంట్ కెమెరా, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో నేనైతే ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం అనుకుని ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను, బట్ యూట్యూబ్ అయితే ఆటోమేటిక్ డిలీట్ చేసింది. సో మీకు ప్రాక్టికల్ వీడియో కావాలనుకుంటే కనుక టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.